10 ఏళ్లలో బీఆర్ఎస్ 17,000 కోట్ల రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్ల రుణమాఫీ చేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పొంగులేటి. అభివృద్ధి సంక్షేమమే రెండు కలల ఇందిరమ్మ ప్రభుత్వం పాలన కొనసాగుతోందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 22,500 కోట్లు కేటాయించామన్నారు. పేదవారికి ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి. ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ఎలా అవినీతి చేసిందో మనకు తెలియంది కాదు. పేదవాడి ప్రభుత్వంగా, పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్న ప్రతి కలని నెరవేర్చాలనే చిత్తశుద్ధితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లో ఆనాటి ప్రభుత్వం ఉంచిన ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆడబిడ్డకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి ఇంటికి ఇస్తూ 500 రూపాయలకి గ్యాస్ మొద్దిస్తూ పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలతో మెరుగైన వైద్యం చేయిస్తూ అంతేకాదు ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తూ రేషన్ కార్డులతో పాటు మిస్ అయిన పేర్లు కూడా రేషన్ కార్డులో చేరుస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా మన ముఠాపుర గ్రామానికి కూడా 30 ఇళ్లు ఇచ్చాం. ఇప్పటికే గ్రామ పెద్దలు చెప్పారు 25 ఇళ్లు స్టార్ట్ అయ్యాయి, మిగతాయి కూడా స్టార్ట్ అవుతాయని. ఇంకా 15 ఇళ్లు ఇస్తే అందరికీ సరిపోతాయని గ్రామ పెద్దలు అడిగారు. తప్పకుండా 15 ఇళ్లు కూడా ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. భగవంతుడు మీ దయతో మన ఇందిరమ్మ ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది. రాబోయే ఎన్నికలు వచ్చినా తప్పకుండా మీ దీవెనలో ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా